కృష్ణకి ఏమ్మా అంత బాగున్నారా? బాగున్నావా? బాగలేదు అదే చెప్తాన్నాడు. అది ఇంకొకంతా నేను ఇల్లు అని చెప్తాను. నన్నంతా కడిగినాను. తిను దోశ తిను తినరా తినుపా. వీడియో తీస్తున్నా అవతాప చెప్తున్నా పిచ్చగా నీ పెళ్లి వరకు మాకు పెళ్లి కోసం వద్దులేపా మనవరాల్లో చెప్పు మనవరాల్లో చెప్పు అవ్వ తాత మనవరాల్లో వద్దప్ప వద్దప్ప నీ పెళ్ళికే పిల్లి వస్తాము అప్పుడు కలిసి వద్దులేనా తీద్దులే నువ్వు పెళ్లి చేసే వరకు చేసుకునే వరకు ఉన్నావు అంతే. తీయద్దు మన మాట వినుకున్నప్పుడు ఎందుకప్ప చేసుకున్నప్పుడు మాకు సంతోషం అవుతుంది. నవ్వుతారు ఎవరన్నా దోశ వేస్తుంది కాలేదు వెళ్ళి రండి దోశ వేస్తుంది అవ్వ. బొమ్మడ ఈ పిల్లలకి నేను ఎప్పుడు అడుగుతానే ఉంటాను. మీ పిల్లలు ఎవరు లేకపోతే మేమే కావాలంటే అతను చూసి చేస్తాము. అట్లే నిన్ను అట్లే చేసింది కూడా. దోశ చూడండి ఫ్రెండ్స్ అవ్వ వేస్తుంది. ఎవరు వాళ్ళు ఉన్నాయి మాకేం ఎక్కడెక్కడ మళ్ళీ తీద్దాం. పెను కాలాల నేను దోశ పోసేద్దాం. పెను కాలాలి ఫ్రెండ్స్. ఇంకా ఎగ్ దోశ వేస్తాను. ఎగ్ దోశ ఏమొద్దు పెద్దమ్మ, వద్దు. నేను ఆదివారం ఎగ్ దోశ తిన్నా. అట్లే ఉండేటట్టే ఉన్నావు ఒక్క నువ్వు. అర్థమవుతుంది. తిప్పేసేయి అప్పుడే తిప్పుతుంది. రెండు పెనాలు పెట్టాడు. అది ఎక్కువ రారు జనము. పొద్దునాక స్కూల్ లేదు కదా. దోశ తిప్పేసా. చాలేమ్మా చాలే. ఇంకా తీస్తున్నావా? చూడ తాతకు ఒకటి చాలులే పెద్దమ్మా, ఒకటి చాలు. ఒకటి పెట్టి చాలు. ఒకటి కట్టి ఏడే పెట్టించి నాకు వద్దాడ అన్న కొద్ది ఊరికి వీడియో కోసం వద్దు తప్ప. నాకైపోద్దమ్మా చట్నీ తక్కువ చాలా. చాలా రోజులు వచ్చేది తినే దోశ. సంవత్సరం రూపాయలు కాలేదమ్మా. ఇదే కిందదే. హోటల్లో ప్రతి హోటల్లో తీసుకున్నాయి మన దోశలు మంచి వీడియోని కల్దా. మన దోశ చూపిస్తాను. పెద్ద హోటల్ అయితే ఇది చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దోశలు మాత్రం ఇంత ఘాటు పెట్టిన నీళ్ళే తాత నీళ్ళే. కారం ఎక్కువ తింటారా మీరు? ఎక్కువ తినాం మేము. కొంచెం తింటేనే కదా దోశలే కద్దుకొని. మీరు తినొద్దండి కారం ఎక్కువ. తక్కువ పెట్టాను. ఉప్పు కారము తగ్గించాలి. నీళ్ళు వేసి కలపలేదు కదా దాన్ని. అవునవును నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంటి దాకా తినేవాళ్ళు కొంచెం నీళ్ళుగా కలుపుతా. కట్టించేవాళ్ళకి ఆకలి వెళ్ళిపోతుంది కదా.
అందుకు మళ్ళీ వాళ్ళు అది తినకుండా అయిపోతారా వేసి బాగున్నాయి పెద్దమ్మ దోశలు. ఎన్నేళ్ళు పెద్దమ్మా దోశలు చేపెట్టి మీరు? 16-17 ఏళ్ళు అయింది. ఫస్ట్ 3 రూపాయలు దోశ. ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలు దోశ. 3 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 2 దోశలకి 5 రూపాయలు. ఇప్పుడు ఎంత ఒక దోశ? ఒక దోశ 12 రూపాయలు. బాగుండాలి. నా ఫ్రెండ్ ఒకసారి బెంగళూరు నీకు వచ్చిండా, వాడు పులివెందులు పోతా అంటే పిలుచుకొచ్చినది కాదు ఆడ, మీ దగ్గర పార్సల్ తీసుకొని పోతే బస్సులో పోతా అంటే ఆవిడ వాడు తిని ఫోన్ చేశాడు. మళ్ళా ఇంత మంచి దోశ ఇంకా కట్టించుకొని రాకూడదా, ఇంట్లో వాళ్ళు కూడా తినేందురా భలే ఉన్నాయి. బాగున్నాయి ఇప్పుడు దోశలు, కడుపు నిండిపోయి నాకు. ఎప్పుడన్నా ఘోరంగా వచ్చా దోశలు తినేకి పోతానప్ప నేను. 5 రూపాయలు సరిపోతుంది. 4 దోశలు ఇప్పుడు 25. అల్లం చట్నీ వద్దు పెద్దమ్మ సూపర్గా ఉందమ్మా. చాలు వద్దు 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 పెద్దమ్మ చాలమ్మా. నువ్వు అవసరిస్తావు సల్పాగా వద్దమ్మా వద్దొద్దు. నువ్వు ఇచ్చింది కూడా మామ అయ్యో వద్దు పెద్దమ్మా చేస్తా సల్పాగా వద్దులే పెద్దమ్మ. ఉండపే అట్లా నువ్వు సల్పా వేసిస్తా. అభిమానమ్మా అవ్వతా నేను ఇస్తాలే డబ్బులు దోశలకు కూడా తీసుకోండి. అయ్యి ఊరికే ఉండమ్మా పెద్దమ్మ వద్దు వద్దు, నేను డబ్బులు ఇస్తా. ఊరికే ఉంటా అవి ఉన్నీళ్ళమ్మా. డబ్బులు మాకు కుదిరేది అదే. నేను చికెన్ బోన్లెస్ కొట్టించుకొని వచ్చినానమ్మా, ఎమకలు లేకుండా దాంట్లో. ముందు కడిగిన ఇంట్లో మళ్ళీ నేను సోమవారం కడగల. అదే టేస్టే ఉందమ్మా. చిన్నపిల్లల్లో పిల్లల్లో ఊరికి పోయినా మా వాళ్ళే బాగా ఇంకెత్తైనారు. వాళ్ళంతా వచ్చినారు. అవ్వాలి ఇంట్లో దోశ తినాలని వాళ్ళ అమ్మ నాయన పిలుచుకోలే, వాళ్ళు తిందే. అవ్వా మార్చేం లేదు మా చెట్టు అంటే నవ్వుతున్నారు. మేము ఏం వాడుతుందో పెట్టుండేది అట్టే ఉంటుంది అంటున్నాను. చాలే పెద్దమ్మ, మీ ఊరికే పని పెట్టిస్తే ఏం పని నాకు అనేది చాలు.